ఓం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానందరూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే. ఓం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము దశమస్కందము ఉత్తర భాగము. జరాసంధుడు వారి యొక్క రూపాలను, మేఘ గంభీరమైనటువంటి మాటలను, అల్లెత్రాటిచే కాయలను, మహా తేజస్సును చూచి తన మనసులో వీరు బ్రాహ్మణ వేషాలను ధరించిన రాజులై ఉంటారు అని తలచి ఈ మహాత్ములు కోరిన పదార్థమే కాదు, ప్రాణాలైనా ఇస్తాను. అదీగాక పూర్వం బలిచక్రవర్తి విప్రవేశంతో వెళ్ళి అడిగిన విష్ణుదేవునికి తన పదవి పోతుందని తెలిసినా విచారించకుండా ముల్లోకాలను కూడా ఇచ్చి కీర్తి పొందాడు. క్షత్రబంధుడు అనేవాడు కూడా బ్రాహ్మణుని కోసం తన యొక్క ప్రాణాలనే పరిత్యజించి నిర్మలమైనటువంటి కీర్తిని పొందాడు. కాబట్టి అనిత్యమైన శరీరం గురించి ఆలోచించకూడదు, కీర్తి పొందడమే మంచిది అని అనుకున్నాడు. ఉదారుడయ్యాడు. కృష్ణుడు అర్జునుడు భీములను చూచి ఇలా అన్నాడు: భూరి గుణులారమీ మది కోరికలెరిగింపుడేమి కోరిన నైనం ధీరతను సగుటయే కాదారయన శిరముద్రుంచి అయినను నిత్తున్. గొప్ప గుణవంతులారా, మీ మనసులోని కోరికలు ఏమిటో తెలియజేయండి. ఏమి కోరినా ధైర్యంగా ఇస్తాను. అంతేకాదు, నా తలను సైతం త్రుంచి అయినా ఇస్తాను. నావుడు కృష్ణుడమ్మగధనాధునకిట్లను భూవరేణ్యా నీ భావము సునృతవ్రత శుభస్థితి జందుటెరుంగవచ్చే మాకీవలె నాజి భిక్ష ఈతడింద్రతను భవడేనుపేంద్రుడన్ భావని ఈతడిందొకని బైకొని ఎక్కటి పోరగాదగు. అప్పుడు కృష్ణుడు ఆ మగధరాజుతో ఇలా అన్నాడు: రాజా, నీ మనసు సత్యవ్రతము చక్కని స్థితిలో ఉంది అని మాకు తెలిసింది. మాకు రణభిక్ష కావాలి. అతడు అర్జునుడు, నేను ఉపేంద్రుడును, ఇతడు భీముడు. మాలో ఒకరిని ఎంచుకొని ద్వంద్వ యుద్ధం చేయాలి. అనవిని వాడు నవ్వి అహహా వినవింతలు పుట్టె మున్ను నన్నని మొననోర్వజాలక భయంభునంబారితి పెక్కుమార్లు వంచన మధురాపురిన్ విడిచి సాగర మధ్యమునందు దాగవే వనరుహనాభని బిరుదు వాడితనంబును నాకు వింతయే. ఈ మాటలు విని వాడు అహహా అని నవ్వాడు. నవ్వి వినడానికి వింతగా ఉంది. పూర్వం నన్ను యుద్ధరంగంలో ఎదిరించలేక భయంతో చాలాసార్లు పారిపోయావు. మోసం చేసి మధురాపురిని విడిచి సాగర మధ్యంలో దాక్కోలేదా? పద్మనాభ, నీ శౌర్యం, నీ పరాక్రమం నాకు వింతయా? ఇన్నేల సెప్పమాయల బన్నిన బోవిడువ గోప బాలక బల సంపన్నుని మాఘధు భూవరు నన్నెరుగవే తొల్లి నందనందన పోరన్. ఇన్ని మాటలెందుకు చెప్పడం గోపబాలక? మాయలను పన్నితే విడిచిపెడతాను అనుకుంటున్నావేమో. నందనందన, బల సంపన్నుడైన ఈ మగధరాజు యుద్ధంలో ఎలా ఉంటాడో నీకు తెలియదా? కానరణోర్వి నన్నెదురగష్టముగానదలంగు గోత్రభిత్ సూనుడు భూరి బాహుబల దుర్ధముడయ్యును భిన్నయి మరుత్సూనుడు మామక ప్రకట దోర్బల శక్తికి జూడదుల్యుడౌ వీనినెదుర్తునంచు జయివి చెజరాసుతుడుగ్రమూర్తి అయి. కాబట్టి యుద్ధభూమిలో నన్ను ఎదిరించడం నీకు కష్టం కాబట్టి నీవు తప్పుకో.
ఈ ఇంద్రసుతుడు గొప్ప బాహుబలం కలిగి దుర్ధముడైన నాకంటే కూడా చిన్నవాడు. ఈ భీముడు నా గొప్ప భుజశక్తికి సమానుడుగా కనిపిస్తూ ఉన్నాడు. వీనినే ఎదిరిస్తాను అంటూ జరాసంధుడు ఉగ్రమూర్తి అయి చేయి ఊపాడు. కరువలి సుతునకునొక భీకర గదనిప్పించి ఒక్క గద తన కేళం ధరించి నలువురును ఘ్రచ్చర భురికి వెలికేగి అచట సమతల భూమిన్. పవనసుతుడు భీమునికి ఒక గొప్ప భయంకరమైనటువంటి గదను ఇప్పించాడు. ఒక గదను తన యొక్క చేతిలో ధరించాడు. నలుగురు వెంటనే పట్టణం వెలుపలికి వచ్చారు. వచ్చి అక్కడ సమతలంగా ఉన్న భూమిని చేరుకున్నారు. శ్రీకృష్ణ సహాయుండకు భీముడు జరాసంధునితో యుద్ధము చేయుట. పర్వత ద్వంద్వంబు పాధోధియుగలంబు మృగపతి ద్వితయంబు వృషభయుగము పావకద్వయము దంతావళయుగళంబుదల పడువేకను దండలీల గదిసి అన్యోన్య భీకర గదాహతులను గ్రంభుగ విస్ఫులింగములు జదరగెరళుచు సవ్య దక్షిణ మండల భ్రమణములను సింహచంక్రమణములను గదిసి పాయుచుడాసిడగ్గరుచు మింటికెగసి కృంగుచు గృంగియేయగసి గ్రుంగుచు గృంగివేయగసి భూమి బగుళ నార్చి చటోద్భటమహోగ్రఘన గదా ఘట్టన ధ్వని గగన మగల. 2 కొండలు లేదా 2 సముద్రాలు, 2 సింహాలు, 2 ఆబోతులు, 2 అగ్నులు, 2 ఏనుగులు వీరోచితంగా తలపడినట్లుగానే ఉద్దండులై వారి ఇద్దరూ కూడా తలపడ్డారు. వారు పోరాటం చేస్తూ ఉండగా భయంకరమైన వారి యొక్క గదలు పరస్పరం తాకడం చేత నిప్పురవ్వలు వెలువడుతూ ఉన్నాయి. వారు ఉత్సాహంగా కుడికి ఎడమలకు గుండ్రంగా తిరుగుతూ ఉన్నారు. సింహాల్లాగానే దుముకుతూ ఉన్నారు. ఇద్దరూ కలుసుకుంటున్నారు, విడిపోతున్నారు, సమీపిస్తున్నారు, దగ్గరికి లాగుతున్నారు, పైకి ఎగిరి కిందకు పడుతున్నారు. అలా పడి మళ్ళీ వేగంగా పైకి లేచి భూమి పగిలేలా పెడబొబ్బలు పెడుతూ ఉన్నారు. వారి గదాఘట్టనల ధ్వని చటచటమంటూ ఆకాశాన్ని పగలగొట్టేలాగా మహాభయంకరంగా ఉన్నది. అలా పోరే సమయంలో గద సారించి జరాతనూభవుడు హుంకార ప్రఘోషంభులన్ జదలల్లాడగ బాధగట్టనములన్ సర్వం సహాభాగమున్ గదలన్ వాయుజవ్రేశవ్రేయనతడుగ్ర క్రోధ దీప్తాస్యుడై యది దప్పించి విరోధి మస్తకము వ్రేయన్ వాడు పోదట్టుచున్. జరాసంధుడు గద సారించాడు, హోంకరించాడు. ఆ హోంకార ధ్వనికి ఆకాశం అల్లల్లాడిపోగా పాదాల యొక్క ఘట్టనల చేత భూమి అంతా కదిలిపోయేలాగా భీముణ్ణి కొట్టాడు. అలా కొట్టగానే భీముని యొక్క ముఖం ఉగ్రమైన కోపంతో ఎర్రబారింది. ఆ దెబ్బను తప్పించుకొని అతడు శత్రువు శిరస్సుపై వేటు వేశాడు. వాడు అది తప్పించుకున్నాడు. మడవక భీమసేనుడును మాగధరాజు గడంగి బెబ్బులుల్ విడివడు లీల నొండొరుల వీపులు మూపులు నుంబ్రకోష్టముల్ నడితలలూరు జాను జగన ప్రకరంబులు బిట్టు ప్రయ్యంగా బిడుగుల బోలు బెన్గదల బెట్టుగా వ్రేయుచు బాయుచున్ వెసన్. వెనకడుగు వేయకుండా భీమసేనుడు, మగధరాజు ఇద్దరూ కూడా పంతంతో పెద్ద పులులు ఒకదానినొకటి విడిపించుకుంటున్నట్లుగానే పరస్పరం వీపులు, భుజాలు, పక్కలు, నడినెత్తులు, తొడలు, మోకాళ్ళు, కటి ప్రదేశాలు ఇవన్నీ కూడా బాగా పగిలిపోయేలాగా పిడుగుల వంటి గదలతో గట్టిగా వేస్తూ వెంటనే తప్పించుకుంటూ ఉన్నారు.
బెడగడరు పెన్గదలు పొడి బొడిగదాక బెను బిడుగులవనిందొరగ నుడుగణములు రాళన్ మిడుగురులు పొరి జనదల నడర హరిదంతములు వడక జడధుల్గలగ బుడమి జలింపన్ వెడచరువ మోత్తియును దడబడగ నొత్తియును నెడమగుడులాచి తిరుగుడు వడగవ్రేయన్ వడంకుచును సుడి వడకడాసి చలముడుగపు డొండొరులు వడి చెడకపోరన్. అప్పుడు వారిద్దరూ కూడా అందమైన పెద్ద పెద్ద గదలు పొడి పొడి అయిపోయేలాగా ఒకరినొకరు తాకారు. భూమిపైన గొప్ప పిడుగులు పడ్డాయి, చుక్కలు రాలాయి, నిప్పురవ్వలు ఆకాశమంతా వ్యాపించాయి, దిగంతాలు వణికిపోయాయి, సముద్రాలు కల్లోలమయ్యాయి, భూమి కంపించింది, దెబ్బ తగిలేలా ముత్తారు, తడబాటు కలిగేలా నొక్కి పట్టారు, దూరం జరిగితే లాగి తిరుగుడు పడేలా వేశారు. వడవడ వణికిపోతూ కూడా అలసటను పొందకుండా సమీపించి పంతాలను వదలక పరస్పరం ఒకరితో ఒకరు ఏమాత్రము తగ్గకుండా పోరాడారు. ఈ రీతిగా పోరాడుతూ ఉంటే వారిద్దరి గదలు కూడా ముక్కలైపోయాయి. అయినా సరే దీలు పడక మదించిన దిగ్గజాల తొండాల వంటి అందమైన తమ యొక్క బాహుదండాలను చరుచుకుంటూ ముష్టి యుద్ధానికి తలపడ్డారు. కాల వెసడాచియును గీలెడల ద్రోచియును డాలు ముళుదూల బెడగేల వడి వ్రేయన్ ఫాలములు గక్షములు దాలువులు వక్షములు వ్రేల నెముకల్ మెదడు నేల దుమురై వేరాల విపులక్షత విలోల మగునెత్తురులు జాలు కొనియోలి బెనుగాలు వలగం బేతాల మదభూతములు కేలనల చేతులను దాళములు దట్టుచు సలీల గతినాడన్. కాలితో తన్నుకుంటూ, కీళ్ళు సడలిపోయేలా తోసుకుంటూ, ఓర్పు సన్నగిల్లిపోయేలా రెండో చేతితో వేగంగా దెబ్బ కొడుతూ ముష్టి యుద్ధాన్ని చేశారు. ఆ యుద్ధంలో వారి యొక్క నుదుళ్ళు, చంకలు, దవడలు, వక్షాలు పగిలిపోయాయి. ఎముకలు, మెదడు నుగ్గై నేలరాలింది. పెద్ద గాయాల నుంచి నెత్తురులు జారువారి కాలువలు కట్టాయి. బేతాళులు, మదమెక్కిన భూతాలు ఆడుతూ చేతులతో తాళాలు వేస్తూ నాట్యం చేస్తూ ఉన్నాయి. ప్రక్కలు చెక్కులున్ మెడలు బాని తలంబులచే బగుల్చుచున్ ముక్కులు నక్కులున్ జెవులు ముష్టిహ తిన్నలియంగ గ్రుద్దుచున్ డొక్కలు బిక్కలున్ ఘన కఠోర పదాహతి నుంచుచున్ నెరుల్ దక్కక సృక్క కొండరుల దార్కొని బేర్కొని పోరి రుగ్రతన్. చేతులతో పక్కలు, చెక్కిళ్ళు, మెడలు పగిలేలా కొట్టుకుంటున్నారు. ముక్కులు, గుండెలు, చెవులు పిడికిళ్లతో నలిగిపోయేలా గుద్దుకుంటున్నారు. డొక్కలు, పిక్కలు కఠోరమైన కాలితాపులతో నొప్పించుకుంటున్నారు. స్వస్థత కోల్పోకుండా, అలసిపోకుండా ఒకరినొకరు కదిసి హెచ్చరించుకుంటూ ఉగ్రంగా పోరాడారు భీముడు, జరాసంధుడు. హుమ్మని మ్రోగుచున్ బెలుచ హుంకృతులిచ్చుచు బాసిడాసి కొమ్మను చున్నొడల్లగల గుళ్ళల తిత్తులుగా బదంబులన్ గ్రుమ్ముచు ముష్టి ఘట్టనల సృక్కుచు నూర్పులు సందడింపగా సొమ్మలు ఓవుచుం దెలియుచున్ మది జేవయులావు చూపుచున్. హుం అని అరుస్తూ, పెద్దగా హుంకారాలు చేస్తూ, దగ్గరగా వస్తూ విడిపోతూ, కో కో అని అరుస్తూ వడళ్ళు పగిలేలా, గుళ్ళలుగా, తిత్తులుగా అయ్యేలాగా పాదాలతో కుమ్ముకుంటున్నారు. అలా కుమ్ముతూ ముష్టిఘాతాలతో అలసిపోతూ ఉన్నారు. ఊర్పులు దట్టమయ్యాయి. సొమ్మసిల్లిపోతూ ఉన్నారు. తిరిగి తెలివి తెచ్చుకుంటూ ఉన్నారు. మనసులో చేవ, లావు చూపుతూ ఉన్నారు.
ఈ రీతిగా ఇంద్రుని వజ్రాయుధం లాంటి పరస్పర ముష్టిఘాతాలతో వారి శరీరాలు పగిలిపోయాయి. శరీరాలు రక్తంతో తడిసిపోయాయి. వారు పూచిన అశోకాల్లాగా, జేగురు కొండల్లాగా కనిపిస్తూ ఉన్నారు. అలా వారు పోరుతూ ఉన్నారు. కృష్ణుడు జరాసంధుని జన్మ మరణ ప్రకారాలు తెలిసినవాడు కాబట్టి భీమునికి అలసట లేకుండా బలము సామర్థ్యము కలిగేలా అతని దేహంలో తన యొక్క దివ్య తేజస్సుని నింపాడు. శత్రువును చంపే ఉపాయాన్ని ఆలోచించి భీముడు చూస్తూ ఉండగా ఒక రెమ్మను రెండుగా చీల్చి వానిని అలాగే చీల్చి చంపమని సైగ చేసి చూపాడు. అతడు కూడా రహస్యం తెలుసుకున్నాడు. అవక్ర పరాక్రమంతో జరాసంధుని క్రింద పడవేశాడు. వాని కాలితో తొక్కి పట్టాడు. రెండు చేతులతో రెండవ కాలిని కదలకుండా పట్టుకొని తల వరకు పెలపెలమని చప్పుళ్ళు పుట్టేలా మదపటేనుగు తాటి చెట్టును చీల్చివేసినట్లుగా పాదాలు, మోకాళ్ళు, పిక్కలు, తొడలు, కటి ప్రదేశము, నడుము, పొట్ట, భుజాలు, చెవులు, కన్నులు వేరు వేరు భాగాలు అయిపోయేలాగా రెండు ముక్కలు చేసి సింహనాదం చేశాడు. పురజనులు చూసి భయంతో బెదిరిపోయి హాహాకారాలు చేశారు. జరాసంధుని చెర నుండి విముక్తులైన రాజులు శ్రీకృష్ణుని స్తుతించుట. అనిలజుని దేవపతి నందనుడును పద్మాక్షుడును దారతనాలింగణములు చేసి పరాక్రమమునకద్భుతమంది మోదమున బొగిడి రొగిన్. అర్జునుడు, శ్రీకృష్ణుడు భీముని ఉదారంగా కౌగిలించుకున్నారు. అతని యొక్క పరాక్రమానికి ఆశ్చర్యము చెందుతూ ఆనందంగా పొగిడారు. వనజాక్షుడంత గరుణా వననిధియును భక్తలోకవశ్చలుడును గావున మాఘదసుతు సహదేవుని బట్టము గట్టెదన్న ఓన్నత పదవిన్. పద్మాక్షుడు కరుణాసముద్రుడు, భక్తలోక వత్సలుడు కాబట్టి అప్పుడు క్రొత్తగా వచ్చిన రాజ్య పదవి యందు మగధరాజు కొడుకు సహదేవునికి పట్టం కట్టాడు. మగధాధినాధునకు మున్నగపడి చెరసాలలను మహాదుఃఖములన్ నొగులుచుదన పాదాంబుజయుగళము జింతింపుచున్నయుర్వీశ్వరులన్. పూర్వము జరాసంధునికి లొంగిపోయి చెరసాలలో మహా దుఃఖాన్ని అనుభవిస్తూ తన యొక్క పాదపద్మాలనే మనసులో చింతించే రాజులను గురించి కృష్ణుడు ఆలోచించాడు. ఆ సమయంలో కృష్ణుడు తన మనసులో మగధరాజు బంధించిన ఆ రాజులను మరిచిపోక వారి యొక్క చెరసాలను విడిపించాడు. ఆ చెర విడిపించినాక వారు చాలా కాలం కారాగారంలో ఉండడం చేత అనేక బాధలు పడ్డారు. శరీరాలు కూడా కృషించిపోయాయి. రక్తమాంసాలు లేకుండా చర్మము, ఎముకలు మాత్రమే మిగిలాయి. శరీరాలు మట్టి కొట్టుకుపోయాయి. జుట్టు మాసిపోయి జడలు కట్టింది. వస్త్రాలు మాసి ఉన్నాయి. అటువంటి వారందరూ అక్కడికి వచ్చారు. అప్పుడు వారు శ్రీకృష్ణుని దర్శించారు. నవ పద్మలోచను భవబంధుమోచను భరిత శుభాకారు దురిత ధూరు గంకణగేయూరు గాంచన మంజీరు వివిధ శోభిత భూషు విగత దోషు బన్నగాంతకవాహు భక్త మహోత్సాహునత చంద్రజూటునున్నత కిరీటు హరినీల నిభకాయువర పీత కౌసేయుగటి సూత్రదారు జగద్విహారు హారవనమాలికా మహితోరు వక్షు శంఖ చక్ర గదా పద్మసారంగహస్తు లలిత శ్రీవత్స శోభిత లక్షణాంగు సుభగ చారితృదేవకీ సుతునిగాంచి. శ్రీకృష్ణుడు అప్పుడే విచ్చిన పద్మాల వంటి కన్నులు కలిగినవాడు. సంసార బంధాల నుండి విడిపించేవాడు. మంగళాకృతి కలిగినవాడు. దూరిత దూరుడు. కంకణాలు, భుజకీర్తులు ధరించాడు. బంగారు నూపురాలు ఉన్నాయి. రకరకాల అందమైన ఆభరణాలు ధరించి ఉన్నాడు. విగత దోషుడు,
గరుడ వాహనుడు భక్తుల యందు మహోత్సాహం కలిగినవాడు. శివుని చేత నమస్కరింపబడినవాడు. ఎత్తైన కిరీటం ఉంది. ఇంద్రనీలం వంటి శరీరము కలిగినవాడు. చక్కని పీతాంబరం కట్టుకున్నాడు. మొలనూలు ధరించాడు. లోకమంతటా విహరిస్తాడు. హారాలు వనమాల మెడలో ధరించాడు. చేతులలో శంఖము, చక్రము, గద, పద్మము, శారంగము ఉన్నాయి. వక్షస్థలం మీద శ్రీవత్సం అనే పుట్టుమచ్చ ఉంది. అందమైన నడత కలిగినవాడు. అటువంటి దేవకీ కొడుకును రాజులు దర్శించారు. భరితముదాత్ములై విగత బంధనులై నిజమస్తముల్మురాసురిపు పాద పద్మములు సోకగా జాగిలి మృక్కినమ్రులై కరములు మోర్చియో పరమ కారుణికోత్తమ సజ్జనార్తి సంహరణ వివేకశీల మహితాశ్రిత పోషణ పాప శోషణ. వారికి మనసంతా ఆనందంతో నిండిపోయింది. బంధాలు తొలగిపోయాయి. తమ శిరస్సులు శ్రీకృష్ణుని పాదపద్మాలకు సోకేలాగా సాష్టాంగపడి నమస్కరించారు. వినయంగా చేతులు జోడించారు. ఓ పరమ కరుణామూర్తి, సజ్జనుల ఆర్తిని పోగొట్టేవాడా, వివేకవంతుడా, ఆశ్రితులను పోషించడంలో గొప్పవాడా, పాపాలను శోషింపజేసేవాడా, వరద పద్మనాభ హరి కృష్ణ గోవింద దాస దుఃఖనాశ వాసుదేవా అవ్యయ ప్రమేయ నిశంభుగా వింతు మిందిరేశ నీకు వందనములు. ఓ వరద, పద్మనాభ, హరి, కృష్ణ, గోవింద, దాసుల దుఃఖాన్ని నశింపజేసేవాడవు, వాసుదేవుడవు, అవ్యయుడవు, అప్రమేయుడవు, లక్ష్మీపతి, నీకు ఎల్లప్పుడూ వందనాలు చేస్తాము. ధీర విచారమమ్ము భవధీయ పదాశ్రయులంజరా సుతోదార నిబంధనోగ్ర పరితాపము నీ కరుణావలోకన సారము చేతనార్చితివి. సజ్జన రాక్షయు దుష్ట శిక్షయున్నారయ నీకు గార్యములు యాదవ వంశ పయోధి చంద్రమా. ధీర విచార, మేము మీ పాదాలను ఆశ్రయించి ఉన్నవారము. జరాసంధుడు బంధించడం వలన మాకు కలిగిన పరితాపాన్ని దయగలిగిన నీ చూపుల జడివానతో చల్లార్చావు. యాదవ వంశము అనే సముద్రానికి చంద్రుని వంటి వాడవు. సజ్జనులను రక్షిస్తూ దుష్టులను శిక్షిస్తూ ఉండడం నీ కర్తవ్యమే కదా. అవధరింపుము మగధాధీశ్వరుడు మాకు పరమ బంధుండు కాని భగయగాడు. ప్రకటిత రాజ్య వైభవమధాంధీభూత చేతస్కులము మమ్ము చెప్పనేలా. కమనీయ జలతరంగముల కైవడి దీప శిఖవోలె చూడన స్థిరములైన గురు సంపదలు నమ్మి పరసాధన క్రియాయోగమమేది తద్బాధకంబు. లఘుచుబరగునన్యోన్య వైరానుబంధములను ప్రజల గారించుచును దుష్ట భావ చిత్తులగుచు. నా సన్న మృత్యు భయంబు దక్కి మత్తులై తిరుగుదురు దుర్మనుజులంతా. ఓ దేవా, జరాసంధుడు మాకు పరమ బంధువే కానీ పగవాడు కానే కాడు. రాజ్యవైభవం ఉంది అనే గర్వంతో గ్రుడ్డివైన మనస్సులు కలవారం మేము. మా గురించి చెప్పేదేముంది? నీటి తరగలలాగానే దీపజ్వాలలాగానే అస్థిరాలైనవి ఈ గొప్పవి అనబడే సంపదలు. వాటిని నమ్ముకొని పరలోకాన్ని పొందే పనులు మేము ఏమీ చేయడం లేదు. దురాత్ములైన రాజులు పరస్పర శత్రుత్వాలను పెంచుకొని పరలోకం కోల్పోయేలాగా ప్రజలను బాధిస్తూ దుష్టమైన భావాలనే కలిగి ఉంటారు.
ఇటువంటి దుర్మార్గులు సమీపిస్తున్న మృత్యువు వలన కూడా భయం లేకుండా మదించిపోయి తిరుగుతూ ఉంటారు. కడపటి చేతనైహిక సుఖంబులగోల్పడి రిత్త కోర్కి వెంబడి బడి ఎండమావులను బాలిసులై సలిలాసెడాయుచుంజెడు మనుజుల్భవాబ్ది దరిజేరగలేక నసింతు రట్టి ఆయుడుమల బొంద జాలమురమేశ త్రిలోక శరణ్య మాధవ. చివరికి ఇహలోక సుఖాలను కూడా కోల్పోయి వ్యర్థమైన కోరికల వెంట పడుతూ ఉంటారు. ఎండమాములలో నీటి కోసం వెదికే మూర్ఖులులాగానే మనుష్యులు సంసార సాగరాన్ని తరించలేక నశించిపోతారు. రమేశ, త్రిలోక శరణ్య, మాధవ, మేము అటువంటి కష్టాలు పొందాలి అని అనుకోవడం లేదు. వేదవధూ శిరోమహిత వీధుల జాలనలంకరించు మీ పాద సరోజయుగ్మము శుభస్థితి మా హృదయంబులందు నిత్యోదిత భక్తిమై దగిలియుండు ఉపాయమెరుంగబల్కు దామోదర భక్త దుర్భవ పయోనిధి తారణ సృష్టి కారణ. ఓ దామోదర, భక్తులను దుర్భరమైన సంసార సాగరం నుండి తరింపజేసేవాడవు, సృష్టికి కారణభూతమైన వాడవు. వేదాలు అనే స్త్రీ యొక్క శిరస్సు అనే గొప్ప వీధులను చక్కగా అలంకరిస్తాయి నీ పాదపద్మాలు. అవి మా హృదయాలలో చక్కగా కుదురుకునే ఉపాయాన్ని మాకు తెలియచెప్పు అని తను శరణము వేడిన జననాధువలను జూచి సదమల భక్తావన చరితుడు పంకజలోచనుడిట్లను వారి తోడ సదయామతి అయి అని వారు శ్రీకృష్ణుణ్ణి శరణు వేడారు. అప్పుడు నిర్మలులైన భక్తులను రక్షించే పద్మాక్షుడు ఆ రాజులను చూచి దయతో ఇలా అన్నాడు: జనపతులారమీ పలుకు సత్యము రాజ్యమదంద చిత్తులై ఘనముగ విప్రులం బ్రజలగారియబెట్టుట జేసిగాదే వేనన హుష రావణార్జునులు నాశమునొందిరిగాన ధర్మపాలనమునగాక నిల్చుని కులంబు బలంబు జిరాయురున్నతుల్. నరేంద్రులారా, మీరు అన్నమాట నిజమే. రాజ్యమదంతో మనసులు గుడ్డివైపోయి బ్రాహ్మణులను ప్రజలను బాధించడం వల్లనే కదా వేణుడు, నహుషుడు, రావణుడు, కార్తవీర్యార్జునుడు లాంటి వారు నశించిపోయారు. కాబట్టి ధర్మాన్ని ఆచరించడం వల్లనే వంశము, బలము, దీర్ఘాయుషు, ఉన్నతి అని అన్నీ నిలుస్తాయి. కాబట్టి దేహము అశాశ్వతము అని మనసులో గ్రహించండి. మీరలు ధర్మముందగవు మేరయుదప్పక భూజనాలి బెంపారుచు సౌఖ్య సంపదలనందగా ప్రోచుచు భూరి యజ్ఞముల్ గౌరవ వృత్తి మత్పరముగా నొనరింపుచు మామకాంగ్రి పంకేరుహముల్ భజించుచున్న కిల్బిషులై చెరియింపుడిమ్ములన్. మీరు ధర్మాన్ని, న్యాయాన్ని ఏమాత్రమూ మీరవద్దు. మీ పాలనలో ప్రజలు సుఖ సంపదలతో వృద్ధి పొందేలాగా తప్పక రక్షించండి. గొప్ప గొప్ప యజ్ఞాలను గౌరవంతో నా పరంగా చేయండి. నా పాద పద్మాలను సేవించండి. పాపరహితులై చక్కగా నడుచుకోండి అని శ్రీకృష్ణ పరమాత్మ ఆ జరాసంధుని బాధితులు అయి చెరవిడిపించబడినటువంటి రాజులు ప్రార్థించగా చెబుతూ, ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.